ఒకే ఒక విషయం మాట్లాడుకుని మనం ఈరోజు ముగించుకుంటాము. దేవుడు ఆయన సారూప్యలోకి రావటానికి మన యొక్క నుండి ఆయన కోరుకుంటున్న విషయం ఏమిటంటే, దేవుని బిడ్డలారా ఏమో మాట్లాడుతున్నాడో నేను చిన్న డిఫరెన్స్ చదివించి మనం దానిని చక్కగా మన అనుభవ జీవితంలోకి మార్చుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చదవండి. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి నీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. దేవుని బిడ్డలారా, ప్రతి వ్యక్తి కూడాను వినడానికి వేగ పడటం నేర్చుకోవాలి. ఒకవేళ నీకు చెప్పేవారుగా చేయాలి అని నీ దృష్టి ఉన్నా, ఆయన చిత్తమైతే తగిన సమయం అందు ఆయన నిలబెట్టుకుంటాడు. ఆ సమయం వచ్చినంత వరకు నువ్వు నేర్చుకోవాలి, నువ్వు వినాలి. మూడవదిగా దేవుని యొద్ద ఒదిగి ఉండటం నేర్చుకోవాలి. ఈ మూడు చాలా అవసరమండి. దేవుని యొక్క సారూప్యంలో బలపడటానికి ఒకటి, మీరు వినేలాగా ఉండాలి. ఏమండి, దైవజనులు వాక్యం చెప్తున్నప్పుడు నీకంతా వస్తే వచ్చిందేమో కానీ, నీకంతా ఒకవేళ థియలాజికల్ గా నువ్వు అన్ని విషయంలో ముందుకు వస్తే వచ్చేమేమో కానీ, నీకు అంత సమస్తము కూడా అంధకారంలో ఉన్న విషయంలో మనము నీకు తెలియజేస్తే చేయొచ్చునేమో కానీ, ఆ సమయం వచ్చినట్టు వెయిట్ చేయాల్సిందే. కనుక మొట్టమొదటి నువ్వు చేయవలసింది వినటానికి వేగిరపాడు, వినటానికి చెవివు, వినటానికి ఆసక్తి చూపు, వినటానికి నీ హృదయము, ఆత్మ, శరీరము సమస్తము లోపరుచుకునేలాగా చూడాలి. మైండ్ ఆఫ్ సెట్ బాడీ ప్రెసెంట్ గా ఉండకూడదు. ఏమండి, కనుక నువ్వు మొట్టమొదటి దేవుని యొక్క సందులో నువ్వు చేయవలసినటువంటి విషయం ఏమిటంటే, వినడానికి వేగిరపడు. వాక్యం చెబుతుంటా నేను గొనగమని కాదు, వాక్యం చెబుతుంటే ఎదురు చెప్పమని కాదు, వాక్యం మాట్లాడుతున్నప్పుడు ఇదండి అదండి ఎట్టండి అట్టండి నువ్వు సలహాలు ఇవ్వటానే కాదు. సలహాలు ఇచ్చే దేవుడు అన్నాడు. కౌన్సిలర్ మన దేవుడి పేరు ఏమంటా? మన దేవుడి పేరు ఆలోచనకర్త. దేవుడికి ఒక పేరు ఏమిటి? కౌన్సిలర్, ఆలోచనకర్త. ఆయన ఆలోచన చెప్తాడు, నువ్వు చెప్పడం అవసరం లేదు. ఒక దైవ చెట్ల కాదని చెప్పడానికి నీకేం లేదు, ఇలాగంటే చెప్పడానికి నీకేం లేదు. ఆయన బోధిస్తాడు, ఆయన మాట్లాడతాడు, హెచ్చరింప చేస్తాడు. లేఖనాలు బాగా తెలియస్తుందని ఆయన అంతకాలం విషయాలు ఎలా బయటకు తీయాలో ఆయన వారి ద్వారా తీస్తాడు. నీకు ఆ సమయం రాలేదు, వచ్చినంతగా వెయిట్ చేయాల్సిందే. మోషే గారి తర్వాత యెహోషువను బయటకు తీసే ముందు నేనున్నాను అని చెప్పి మోషే గారికి ముందుగానే నేనున్నానని ఉట్టిపడి ఎగిరిపడి బయటకు రాలేదు యెహోషువ. అతను అభిషేకించి ఇశ్రాయేలు నడిపించిన నాయకుడుగా అయిన తర్వాత చేయటానికి దేవుడు మాట్లాడిన తర్వాతనే గుడారం నుండి బయటకు వచ్చాడు. దేవుడు స్తోత్రములు గట్టిగా హల్లెలూయా. అంతే, నీకు వస్తే వచ్చిన తుల్లి పడటానికి అవకాశం లేదు ఇక్కడ. ఎంత కాకుండా బోధపడే శిష్యుడే. అది గుర్తుంచుకోండి. కనుక దేవుని బిడ్డలారా, దీనినే
త్వరగా వీగుచున్న దుష్టత్వము అంటాడు. కనుక నీ అంతరంగంలో చెలరేగవచ్చు. నీకు వ్యతిరేకముగా శారీరక సంబంధమైనది ఏదో ప్రభుత్వం చేస్తుందేమో, అదే వెర్రగ వీగుచున్న దుష్టత్వము. ఇది ఉన్నంత కాలము నువ్వు దేవుని సారూప్యకు రాదు. మార్చబట్టిన అసము నీకు అంత వస్తే వచ్చింది కాక. నువ్వు గొప్ప డ్రీమర్ ఆ విజనర్ కావచ్చు, కలగానే వ్యక్తులుగా ఉండవచ్చు, ఒక దర్శకుడు చూసే వ్యక్తిగా ఉండవచ్చు. దేవుడు బిడ్డలారా, దేవాది దేవుని యొక్క సన్నిధిలో యాకోబు గారిలో ఉండే దేవుని ఆత్మ మాట్లాడుతూ ఉన్నది. నువ్వు దేవుని యొక్క సాధిపులకు మలచబడాలి, ఒదిగి ఒదిగి ఉండాలి. ఒదిగి ఒదిగి ఉండటం వల్ల ఉన్నత శిఖరానికి వెళ్ళిపోతావు. ఒదిగి ఒదిగి నేర్చుకోవటం వలన ఆయన పాదం ఎత్తబడి నువ్వు ఆశ్చర్యకరమైన సంగతులు నీవు ఊహించలేటువంటి అనేకం దేవుని ఆత్మ నీకు తెలియచేస్తూ ఉంటుంది. నేర్చుకోవటానికి అలవాటు చేసుకో. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. తగిన సమయం వస్తుంది, అప్పుడు ఎవరు నేను ఆపలేదు. ఒకవేళ నేను ఆపాలనుకున్నా దేవుడు నన్ను ముట్టికెళ్ళేస్తాడు. చెప్పండి, దేవుడు నన్ను ఏం చేస్తాడు? చెప్పండమ్మా, ముట్టికెళ్ళేస్తాడు. అదేంటి, అతను మాట్లాడాలనుకుంటే నేనే ప్రేరేపించి నిలబెట్టబోతున్నాను, నేనే ఆమె నిలబెట్టి ప్రేరేపబోతున్నాను. నువ్వేంటని నాకు ముట్టికెళ్ళేస్తాడు. అర్థమవుతుందా? ఆ సమయం వచ్చినంత వరకు నువ్వెలా ఉండాలి? గర్రవేసున్న దుష్టత్వము ఒకవేళ నీ మనసులో ఉంటే దేన్ని బట్టి విరమిగుతున్నట్టు? ఏ ఆలోచన బట్టి విరమిగుతున్నట్టు? ఏ స్థితిగతుల్లో నువ్వు అన్ని విషయంలో దేవుని యొక్క నువ్వు మనసును వశపరుచుకున్నందుక దేనికి కారణం ఏమిటి? ఆయన సారూప్యంలో రావటానికి నువ్వెంతైనా సరే అనుదినము ఏం చేయాలండి? ప్రసవ వేదన పడాలి. ఒకనాటి అమ్మా ప్రసవ వేదన చాలదంట. ప్రభు దగ్గరికి వెళ్ళినంత వరకు కూడాను నీవుగా చక్కగా అన్ని విషయంలో దేవునికి అప్పగించాలి. ఒదిగి ఉంటే ఉన్నతమైన ఫలములు అనుభవిస్తావు. ఒదిగి ఉంటే శిఖరంకి వెళ్ళిపోతావు. ఒదిగి ఉంటే అనేక విశేషకరమైనటువంటి అమ్మా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానం కలదు అంటారు దావీదు భక్తుడు. ఏం స్తోత్రములు అంతటి వారుగా చేస్తారు. అర్థమవుతుందా? కనుక ఆయన సారూప్యంలోకి వచ్చేంత వరకు నీ జీవితము దేవుని యొక్క అధీనములో ఉండాలి. అమ్మా, చిన్న బిడ్డలు తల్లి ఒడిలో ఒదిగి ఉంటారంట. అందుకని నీకు 80 వచ్చినా 120 వచ్చినా ఇంకా ఎగిసిపోయే ఏసి వచ్చినా దేవుని యొక్క అధీనములో నీవు చిన్న పిల్లవే, నేను చిన్న పిల్లలే, మనందరం చిన్నవారమే. అంతే. అందుకే చాలా చోట్ల దేవునాత్మ సంబోధించింది, నా పిల్లలారా అన్నాడు. ఏమన్నా చెప్పండి, నా పిల్లలారా అన్నాడు. కనుక దేవుని బిడ్డలారా, మనం దేనిని బట్టి అతిశయించడానికి అవకాశం లేదు. దేని బట్టి నీ ఆత్మీయ జీవితంలో విర్రవేగాల్సినంత నెసెసిటీ ఇక్కడ దేవుని యొక్క స్థానంలో ఉండటానికి వీలు లేదు. అందుకే దేవుడికి చెప్తున్నాడు, దేవుని బిడ్డలారా, అందుచేత సమస్తమైన కల్మషమును నువ్వు ఆడొచ్చు, పాడొచ్చు, గంతులేయచ్చు, ఏమైనా చేయవచ్చు. ఇది లోపల నుండి పోవాలి. అంతరంగము చూసే దేవుడు. ఏమండి, త్వరగా వీగుతున్న దుష్టత్వము, ఈ రెండు పోతేనే ఆయన సాధుపులోకి వస్తాం.
ఆయన సారూప్యంలోకి రావడం అంత ఈజీ కాదని గ్రహించు. ఎవరిని బిడ్డలా? అవును, నీతి వల్ల సుఖపడేవి ఉన్నాయి, అగ్ని చేత సుఖపడేవి ఉన్నాయి. నువ్వు 2 విధాలా సుఖపడాలి. దేవుడి స్తోత్రం. నువ్వేం చేయబడాలి? 2 విధములుగా చేయబడాలి. అంతే. ఒక రీతిగా సుఖపడి మరొక రీతిగా సుఖపడకపోతే ఏమి ఉపయోగం లేదు. శరీరము అమ్మ, నువ్వు దేవునికి అంత మాత్రం అవి ఇవి వేసుకున్నంత మాత్రాన, ఏ ఆభరణాలు పెట్టుకున్నంత మాత్రాన, ఏమీ ధరించినంత మాత్రాన నువ్వేమో పెద్ద పెట్టుకొస్తాను కానీ విడగలటమే తప్ప మరొకటి అలంకరణ ఏమీ లేదు. దేవునికి స్తోత్రం. ఏమండి వింటున్నారా? కనుక శరీరము బాగుంటే ఆత్మ బాగోలా. అందుకని ఆత్మీయ స్థితిలో చెప్తున్నాడు ఇక్కడ యాకోబు గారిలో ఉండే దేవుని ఆత్మ. సమస్త కల్మషము పైకి బాగానే ఉండవచ్చు, లోపల బాగా డ్రైనేజ్ ఉండిపోయింది, లోపల డస్ట్బిన్ ఉండిపోయింది. ఏమండి, ఈ డ్రైనేజ్ ఎట్లా పోవాలి, డస్ట్బిన్ ఎలా పోవాలి? ఒకవేళ నువ్వు ఖాళీ చేస్తావు, నీ మాటకే వస్తా. ఆ డస్ట్బిన్ కూడా కొంచెం క్లీన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. చేసుకోవాలా లేదా? దాన్ని ఖచ్చితం. నువ్వు దాన్ని కుమ్మరించినట్టు కుమ్మరించేసినా దానిలో ఉన్నదే ఏంటది, అంటుకున్నదే అదేమొస్తున్నది కొంచెం చెప్పండి. నాకు తెలీదు. అది గట్టి చెప్పలేమ్మా. వాసన, స్మెల్ వస్తూ ఉంటుంది. ఒక లెగ్ కింద పెడితే ఇది ఎట్లా ఉంటుందో మీకు తెలుసు. ఒక లెగ్ కింద పెడితే ఎలా ఉంటుందో మీకు తెలీదా? అంతే సంగతి. కనుక దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని యొక్క సారూప్యంలోకి రావాలి. సమస్త కల్మషమును, నువ్వు మంచిదానమే, మంచివాడే. ప్రైజ్లాడు అంటే పోతుందా కల్మషం? ఫస్ట్గా నువ్వు ప్రైజ్లాడు అంటే పోతుందా? మరి ఒక ప్రైజ్లాడుతో కల్మషం పోదు. ఆలోచించండి. మన జార్జి గారి దగ్గరికి వెళ్ళాం. ఎప్పుడు ఫోన్ చేసినా ఈ మధ్య ఎస్తరి కాదు గబ్బాల్ని లిఫ్ట్ చేస్తున్నారు. అమ్మగారు అని సంబోధించి మాట్లాడుతున్నారు. నా దేవుని యొక్క వాక్య రీత్యా దేవుని యొక్క సన్నిధిలో మనం ఎంతైనా సరే మనం దేవుని సారూప్యంలోకి మార్చబడాలి. దేవుని బిడ్డలను మార్చబడటానికి నీకు కనబడని సమస్త కల్మషం ఉందే అది తీసేసుకొని నీవు అనుక్షణము నీవు దేవుని చిత్తములో ఒక్కసారి నీ అంతరంగాన్ని చూసుకో. అంతే అంతే. రెండవదిగా విర్రవీగుతున్న దుష్టము. దేనికి విర్రవీగటం? ఆస్తి చూసా, అంతస్తులను చూసా, నీకున్న వెండి బంగారం చూసా, నీకున్న చదువులు, డిగ్రీలు, తోకలు చాలా ఉంటాయి. ఆ తోకలు చూసా, లేదా నీకున్నటువంటి కేడర్ పెరిగిపోతుండగా ఎప్పటికప్పుడు ఏ నెలలు దాన్ని చూసా. దేనికి? దావీదు సైతం కూడా ఎంత తగ్గించుకున్నాడంటే 40 సంవత్సరాలు ఇజ్రాయేల్ని పరిపాలించడానికి సింహాసనం అధిష్ఠించిన వాడిగా అయినా ఒకనొక సమయం అంటూ చక్కగా కూర్చొని నేను ఈ స్థితిలో ఉండడానికి నేను ఏ పార్టీ వాడను అని ప్రశ్నించుకున్నాను.
ఆ ఒక్కదాన్ని ఊరుకోలా. నా కుటుంబం ఏ పార్టీది అన్నాడు. అంతతో ఆగిపోలే. నేను ఎక్కడ ఉన్నవాడిని, నేను గొర్రెల దొడ్ల వెంబడి తిరుగుతున్నాను. ఆఫ్టర్ పనికిరనేటువంటి వాడు. అవి దారి తప్పుతుంటే, సరైన క్రమంలో లేకపోతే, సరైన సమయానికి ఆ యొక్క గుడిలోనికి రాకపోతే, తలిపి వేసే టైం వచ్చింది, దొంగపాలు కూడా వేస్తాడని ఉద్దేశంతో వాటిని చక్కగా చికెన పెడక ముందే తీసుకుని రావడంలో పెట్టారా వాటన్నిటినీ చక్కగా చేస్తున్నాను. అన్ని బాగానే ఉన్నాయి. ఇజ్రాయేలీలు అనే గొర్రెల మీద నువ్వు ఎంచుకుని ఇలాగ చేసావు అని తగ్గించుకున్నావు. దేవుని పిల్లారా, కనుక మనం దేన్ని చూసి అది కనిపించదు. లోపల పీగుతున్న మనస్సు దేవుడికి మాత్రమే తెలుసు, ప్రజలకు తెలియకపోవచ్చు. నిన్ను చూచుతున్న దేవుడికి తెలుసు బాగా. ఇలాగా ఉండి నువ్వు దేవుని స్వరూపిలోకి రావటానికి తపన పడుతున్నావా, పోరాడుతున్నావా? తీసేసుకోవటం ఇప్పటి నుండే ప్రారంభం చేయి, మొదలుపెట్టు. దేవుడు ఒక క్రియ, ఒక నూతన క్రియ, ఒక గొప్ప ఆశ్చర్య కార్యము, ఒక గొప్ప మేలు నిన్ను ఒక దీవెనకరంగా చేయటానికి, నిన్ను ఉన్నతమైన అభివృద్ధిలోకి తీసుకురావటానికి ఆయన ఏం చేస్తాడో తెలుసా? మొదట ప్రారంభం చేస్తాడు. అది మొదలు పెడుతూ ఉంటాడు పూర్తి చేయటానికి గాను. ఏమండి, నీవు అంత అభివృద్ధిలోకి తీసుకురావటానికి ఇప్పుడు దేవుడు నీ పట్ల పని కట్టుకుని నీకు ప్రారంభం చేశాడండి. ఒక వ్యవసాయకుడు వ్యవసాయాన్ని పని చేస్తూ మంచి ఫలసాయం పొందడానికి అతను చేసేటువంటి మొట్టమొదటి పని భూమిని దున్నిస్తాడు. మీ అందరూ తెలిసిందే. దానిలో ఉన్నటువంటిదంతా కూడా చెత్త చెదారం అంతా తీసివేస్తాడు. ఆ తర్వాత ఎరువు తల్లుతాడు, నీరు పెడతాడు. చక్కగా అది ఆ నారుబడిని ఏర్పాటు చేస్తాడుగా. అది అయిన తర్వాత తీసి కట్టలు పెంచి నాటుతాడు. నాటిన తర్వాత తగిన సమయం వరకు మంచి ఫలసాయం వచ్చినంత వరకు దాన్ని ఎంతో జాగ్రత్త కాచుతూ ఉంటాడు. అన్ని క్షణము ఆ యొక్క పొలము దగ్గరకు వచ్చి చూసుకుంటూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, ఓపికతో కాచుకుంటాడు, ఓపికతో చూసుకుంటూ ఉంటాడు. మొట్టమొదట నాటిన దగ్గర నుండి కూడాను ఏం చేస్తాడో తెలుసా? మీకు అర్థమైతే చెప్పండి. దేని కొరకు ఎదురు చూస్తాడు? ఇప్పుడు ఎవరు అన్నది అమ్మా ఏమిటండి? ఫస్ట్ రైన్, తొలకరి వర్షం కోసం చూస్తాడు. సెకండ్ లేటర్ రైన్, కడవరి వర్షం కోసం చూస్తాడు. ఈ మొదటి వర్షము తొలకరి వర్షం ఎంత విలువైనదో కడవరి వర్షం కూడా అంత విలువైందని ఆయన గ్రహించిన వాడే అలాగే శ్రద్ధ వహిస్తాడు. అప్పుడు కానీ అది కొలితో ప్రారంభం చేయదు. ఎంత పని చేయటానికి ఆయన ప్రారంభం చేశాడు. నీ ఆత్మీయ జీవితంలో ఒక క్రియ జరిగించడానికి, ఒక మేలు చేయటానికి, నేను ఉవ్వెత్తన లేవనెత్తడానికి, నువ్వు అన్ని విషయంలో అభివృద్ధిలో రావడానికి, నువ్వు అన్ని విషయంలో దేవుడి యొక్క కృపలో పొదిగొదుగు ఉండటానికి గాను దేవుడు మొట్టమొదట 1 by 1 చేసుకుంటూ ప్రారంభం చేశాడు. దేవుడికి స్తోత్రం. ఒకేసారి నేను పోయి అంతస్తులో కూర్చోబెట్టను. ఏమండి వినాలి, నేను ఒకేసారి అంతస్తులో కూర్చోబెట్టను. నేను ఒక్కసారి ఎత్తుకుని అమ్మ భుజం మీద పెట్టుకుని తిరగదంటే దేవుని బిడ్డగా ఆ స్టేజీ వచ్చేంత వరకు ఇప్పుడే మొదలు పెట్టాడు. అంతవరకు నీ ఆత్మీయ జీవితంలో ఏది ఉన్నదో, ఏది దేవునికి ఇష్టపడలేదో, ఏది ఆయాస్కరమైందో, ఏది మెచ్చలేదో ఆ విర్రవీగుతున్న మనసును తీసివేసుకో. ఒకేసారి పోదు. ఏమండి,
ఆయిల్ టిన్స్ ఉంటాయి ఏళ్ళల్లో. ఆయిల్ అంతా అయిపోయిన తర్వాత అది ఎట్లా ఉంటుంది మీ అందరూ తెలుసు. అది ఒకేసారి పోతుందా? ఏం చేస్తారు మరి? దానికి ఎంతో చేస్తే కానీ మళ్ళీ చక్కగా మొదటి లాగా ఉండదు. అలాగే ఒకేసారి నీలో ఉన్నటువంటి సమస్త కల్మషం, వీగుతున్న దుష్టత్వం, ఈ రెండు పోవటానికి టైం పడుతుంది. అంతవరకు దేవుని యొక్క కృపలో, దేవుని యొక్క వాక్యానుభవంలో, దేవుని యొక్క ప్రార్థానుభవంలో నిన్ను నీవేమయ్యావో, నీ పట్ల ఉన్నతమ కార్యము చేయబోతున్నా దేవుడు, ఉన్నతమైన అభివృద్ధి తీసుకుపోతున్నా దేవుడు, నిన్న ఉవ్వెత్తులు లేవనెత్తబోతున్నా దేవుని యొక్క అధ్యయనంలో ఈ 25లో నిన్ను అలాగే చేయబోతున్నాడు. అందుకని చెప్పేసి ఈ సమస్తమైన కల్మషం తీసేసడానికి ఇప్పుడు దేవుని ఆత్మ పరిగెత్తుకున్నాక నీవన్నీ విషయాన్ని సాధింపులో రావటానికి ప్రారంభం చేయి. సమస్తమైన వీగుతున్న దుష్టత్వం ఎందుకు మీరు వీగుతున్నారు? కొంతమంది చూపులోనే వీగుతూ ఉంటారు. ముందు వెనక్కి ఊగుతూ ఉంటారు తాగుబోతున్నాగా. ఏమండి? ఎందుకు? కారణం ఏంటి? దేవుని బిడ్డలు అలా ఉండమలేదే, దేవుని ఆత్మ అలా చెప్పలేదే, దేవుని దృష్టికరమైన కార్యం పనికాదే. ఎందుకు? నువ్వు ఆయన స్వరూపులకు రావడానికి ఆయన ఇష్టపడితే ఎందుకు మార్చుకోలేకపోతున్నావు? మార్చుకో. దేవుని బిడ్డలారా, అహంకారం ఎదిరించి దీనులకు అంతే కృపనిచ్చేది. ఆలోచించండి. కనుక నాశనానికి ముందు ఏమొస్తుందంట? పడిపోవటానికి ఈ రెండు ప్రమాదకరమైనవి. ఇదే గర్వవేగుతున్న దుష్టత్వం. అమ్మా, నీకుంటే ఉందగాక అది శాస్త్రం కాదండి. అది శాస్త్రం కాదు. మనం అన్ని విడిచిపెట్టి వెళ్ళాల్సిందే. ఏ ఒక్కరూ తీసుకెళ్ళలేదు ఇంతవరకు. కోట్లు గెలిచిన వారు సైతం, రాజ్యంలో తలకిందుల వారు చేసిన వారు సైతం ఏది ఒక్కట కూడా తీసుకెళ్ళలేదండి. ఆలోచించండి. గాజాని ఖాళీ చేపిస్తున్నాడు ట్రంప్. ఏమండి? చాలా మంది దైవజనులు చెప్తున్నారు, బైబిల్ వాక్య రీత్యా ట్రంప్ హీరో అని చెప్తున్నారు. ఆయనతోనే మందిరం 3వది కట్టబడుతుంది అని ఖచ్చితంగా వాక్య రూపంలో నిర్ధారణ చేసి రుజువుపరుస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఏది ఏమైనా ఏది శాస్త్రం కాదు. మన ఆత్మీయ జీవితాన్ని బదిలిపరచుకోవాలి. నువ్వు క్రీస్తు వలె ఉండాలి అనుకుంటే, క్రీస్తులాగా సాగాలి అనుకుంటే, క్రీస్తులాగా మాట్లాడాలి అనుకుంటే, క్రీస్తు వలె నిలబడాలి అనుకుంటే, క్రీస్తుతో పాటు ఆయన ఐక్యపరచబడాలి అంటే ఐక్యపరచబడటం చిన్న ఉదాహరణ. ఇట్లాగా ఒక బీర, పొట్ల, దోస ఇవన్నీ కూరగాయ మొక్కల మీద అందరూ చూస్తాం. ఇవన్నీ కూడా తీగలు అల్లుకుంటూ ఉంటాయి. అల్లుకుంటాయా లేదా? నేను అమ్మాయికి వెళ్ళినా, నేను అమ్మాయికి ఇంకా చెప్తున్నానేమో. వస్తాను మీ దగ్గర నుంచి ఆన్సర్ తీసుకుంటాను. ఏమండి చెప్పండి, నిజమేనంటారా? నా అర్థరాగా నిజమేనంటమ్మా మా అత్తమ్మ గారు? నిజమేనట్లేదు. ఇప్పుడు ఆమెకు 25 మాటలు పడిపోయినట్టే. కనుక దేవుని బిడ్డలు ఆలోచించండి. అల్లిపోయింది కదా, ఒక తీగను లాగితే కొంచెం గట్టిగానే ఉంటుంది. ఇప్పుడు అలాగే చూసారా? చెప్పండి అమ్మా, ఎవరు చేయలేదా? ప్రాక్టికల్గా చేయలేదా? చేయని వాళ్ళు చెప్పండి. నేను చేసిన కనుక చెప్తున్నా. ఎలా ఉంటుంది? ఒక అల్లుకున్న తీగను ఇలా లాగడానికి ఎట్లా ఉంటుందండి? గట్టిగా ఉంటుందండి. అంత తొందరగా తేలదు. తెలుసండి? అది ఐక్యపరచబడినటువంటి దేవుని ఆత్మతో సమానం. దేవుని స్తోత్రములు. అప్పుడు నేను ఆయనలో నుండి దొంగిలించలేడు, అపహరించలేడు, బిడ్డ తీసుకురాలేడు. అది దేవుని యొక్క స్థానికులకు మార్చబడిన జీవితం. ఆలోచించండి. కనుక
ఈ రెండు దేవునికి ఇష్టం కానిటువంటి పనులు కల్మషం సమస్తం కలకల కలిగింది అంట. అమ్మ గొర్రె ఏమండి, గొర్రె పిల్లలు గొర్రెలు కలకలంగా ఉన్నటువంటి గుడికి నీరు తాగు అంట. వాటికి స్వచ్ఛముగా ఉండాలి, ప్యూర్ వాటర్ అయితేనే తాగుతాయంట. అట్లుంటే తాగమంట. ఒకసారి గొర్రెకు తేడాలు వచ్చాయంట. నేను సొంతంగా చెప్పలేదండి. ఏజ్కెళ్ళి 34 ఉంది, చదివిస్తానండి. మీరు నేనేదో గ్యాస్ కొడుతున్నాను అనుకుంటున్నారేమో, కొంచెం చూడండి అమ్మా. 34 వచ్చాయి. ఎస్కేల్ గ్రంథము 17వ అధ్యాయం 34వ అధ్యాయము. కొంచెం చూద్దాం. 17 నామంగా ఆ. మీ విషయమై దేవుడనైన 19 చదవండి. మీరు మ్మ్. స్వచ్ఛమైన నీరు త్రాగి మీరు స్వచ్ఛమైన నీరు త్రాగి మిగిలిన దానిని కాళ్ళతో ఆ. కలకల చేయుట ఆ. మీకు చాలదా? ఆ. మీరు ఆ. కాళ్ళతో త్రొక్కిన దానిని ఆ. నా గొర్రెలు మేయవలెనా? ఆ. కాళ్ళతో ఆ. మీరు బురదగా కలిపిన దానిని ఆ. అవి త్రాగవలెనా? అసూయ గొర్రెలు ఉంటాయి, పడన గొర్రెలు ఉంటాయి, గిట్టన గొర్రెలు ఉంటాయి, అమ్మా ముఖం చోట చేసే గొర్రెలు ఉంటాయి. ఏమండి, కానీ అంతా తెలిసి కూడాను తెలియనట్టు నాకేం పనులని నటించే గొర్రెలు ఉంటాయి. ఈ గొర్రెలు అంట ఏం చేస్తున్నాయి అంట, వాటి వరకు మాత్రం బాగా స్వచ్ఛమైన నీరు తాగినాయి అంట. ఇంకో గొర్రె వచ్చే వాటి ఏం చేస్తున్నాయి అంట. ఏందండి ఈ పాడు బుద్ధి ఏంది? సమస్త కల్మషం అంటారా లేదా? చెప్పరేమండి, అంటారా లేదా? అంటే నువ్వు బతికితే చాలు, నువ్వు ఉంటే చాలు. ఏమండి, 10 మంది కలిస్తే సంఘం, అంతేగాని ఒక్కరే సంఘం కాదు. ఆలోచించండి ప్రియులారా. ఇక్కడ ఏసుకుల నుండి దేవుని ఆత్మ మాట్లాడింది. మీరు స్వచ్ఛమైన నీరు తాగారుగా, మిగిలిన వాటిని ఎందుకు అలా చేస్తున్నాం? ఏమండి, ఎంత బాధాకరం అండి. కాలంతో కలకలం చేయటం మీకు చాలదా? ఇంకో మాట ఉన్నది అక్కడ, మీరు కాళ్ళతో త్రొక్కిందాన్ని నా గొర్రె మేయవలనా? అందుకని దేవుడు అంటాడు, దీనికి దానికి భేదం కలుగు అంట. 20వ వచనం, ఇదిగో నేను నేనే రొవ్విన గొర్రెలకును చిక్కిపోయిన గొర్రెలకును మధ్య భేదము కనుగొని తీర్పు తీర్చు. అంతే. ఒక ఆయన ఉన్నాడు, జడ్జి. ఒక ఆయన ఉన్నాడు. ఏమండి, ఇట్లా చేస్తావా, అలా చేస్తావా? సమస్తమైన కల్మషము వెర్రలు మీగుతున్న మనసు ఉండి, దుష్టత్వం ఉండి, కనిపించకుండా చేసే పనులు సంఘంలో ఇలాగే ఉంటారు. అర్థం కానట్టు నటిస్తా, అర్థం కానట్టు చేస్తూ ఉంటారు. జాగ్రత్త సుమా, భేదము కనుగొంటాను అన్నాడు దేవుడు. తీర్పు తీస్తాను ఒక రోజున. అంత రాకుండానే, ఆ పరిస్థితి రాకుండానే దేవుని యొక్క అధీనంలో నీ జీవితాన్ని సరి చేసుకుని ఆయన వలె ఉండటానికి అలవర్చుకో. ఆయనలాగా జీవించడానికి అలవర్చుకో. ఆయనతో సహవాసముతో అల్లుకుపోయినటువంటి మనస్సుతో. అమ్మా, దావీదు మనసు దేవుడు మనసు అల్లుకుపోయింది కనుకనే ఏమన్నాడో తెలుసా అండి, నువ్వు నాకు బహుప్రియుడు, నువ్వు నాకు అత్యంత ప్రియమైన వాడు అన్నాడు. దానియేలు కూడాను గబ్రియలు వచ్చేసి ఏమన్నది, దానియేలు నీవు నాకు బహుప్రియుడు అన్నది. అంటే ఎంత అల్లుకుపోయారో వారి మీద ఆలోచన చేయండి. ఏ రోజైనా ఒక్కసారి నీ పేరుతో దేవుడు ఏమైనా పిలిచినట్టు నాకు ఏమైనా చెబుతారా? ఒక మాట, నన్ను పిలిచాడు అన్న వాళ్ళ చేతులు. మరి ఎందుకు ఈ కలకాలం అంతా? ఒక్కరోజు కూడా దేవుని స్వరం విని ఆయనతో నీ పేరు పిలిపించుకోలేదు. అస్తమత్తుడివి అస్తమత్తుడాలివి కూడా పెద్ద పిల్లపరుస్తున్నావు. ఆలోచించండి. ఆయన స్వారూపులకు రావడం మాటలు కాదు అనే విషయం గ్రహించు.
దేవుని బిడ్డలను ఆలోచించండి. శుభదినాలు. నువ్వు ఆయన అలాగా ఉండడానికి ఇష్టపడితే రేపు ఆయన వాళ్ళ మారిన వారు, ఆయనలాగా ఉన్నవారు, ఆయనలాగా కూర్చున్నవారు, ఆయనలాగా జీవించిన వారు, ఆయనలాగా మాట్లాడిన వారు, ఆయనతో సారూప్యంలోకి వచ్చిన వారందరూ రేపు వేగమే వెళ్ళిపోతారు. మూడో పాయింట్లో అలాగా మార్చకపోవడానికి కారణం ఏమిటి? అలాగ ఉండకపోవడానికి కారణం ఏమిటి? ఆయనలాగా జీవించడానికి హక్కుగా ఉన్నది ఏమిటి అంటే నెంబర్ 1 సమస్త కల్మషం. అంతే. రెండవదిగా వెర్రవీగుతున్న దుష్టత. ఎందుకు వెర్రవీగుతున్నావు? ఏం చూసుకొని ఏమండి? ఏదైనా ఇక్కడ విడిచిపెట్టాల్సిందే. నాది అనుకోవటానికి లేదు, నీది అనుకోవటానికి లేదు. ఇక్కడవేనండి. నాకు కాలం లేదు. మన ఆత్మీయ జీవితాలు సరి చేసుకుందాం. ఏమండి? గంటలమ్మ రాలేదుగా, ఆమె ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోయిందో ఏమేంటో మనకు అర్థం కాదు. అదే పాట రాత్రి పాడేదిగా. ఏంటది? మా శాంతమ్మ, గతి శాంతమ్మ. ఏం పాట అది? మారు మనస్సు నందుమా జాగు చేయకు సోదరా. పాడండి. వంట సమయం చాలా కొంచెం సమయం. నువ్వు సరి చేసుకోవడానికి ఇది మంచి అవకాశం అండి. మనం దేవులో ఇంకెదిగి పోలేదండి. ఈ జీవితం ఇంకా చాలా ఉన్నదండి. ఇప్పటికేమీ కాలేదు. ఇంకా కావాల్సింది చాలా ఉన్నది. ఇప్పటికీ అనుకుంటున్నారేమో, పర్వాలేదు నేను వెళ్తాను, పర్వాలేదంటే నన్ను దేవుడు పిలుస్తాడు, పర్వాలేదంటే నేను విశ్రాంతిలో చేస్తాను, పర్వాలేదంటే నేను బైబిల్ రాజ్యంలోకి వెళ్తాను అనుకోవద్దు. ఏమండి? బైబిల్ మిషన్ ఫౌండర్ ఒక ఆవిడ ఉన్నది. ఈ మధ్య చనిపోయింది ఈ వారంలోనే. ప్రమీల సెలవరాజు కాదని వాక్యం బాగా చెప్తాను ఆవిడ. నిజమండి. ఆమె బైబిల్ మిషన్కి కాకానీలో చర్చి పునాదులు వేయటానికి ఆమె భర్త మెయినండి. మంచివారు, నిజం. కానీ ఈ మధ్యనే ఒక వారం లోపే ఆమె చనిపోయింది. ఆమె చనిపోయిందని నాకు తెలీదు. చూశాను, ఫోన్లో చూశాను, ఆశ్చర్యపడ్డా. అమ్మ ప్రమీల సెలవరాజు గారు మహిమ ప్రవేశం అని పెట్టారు. మాకు ఇదేంటి అనుకున్నాను. అలాంటి భక్తురాండ్రు వెళ్ళిపోతారు. మరి నీవు నేను పిల్లభక్తులు అండి. ఏమండి? పిల్లభక్తులు మనంతా. పెద్ద పెద్ద చేపలు వేరు, బిల్లి చేపలు వేరు. వింటున్నారా? ఒక కాలువలోనో, ఒక చెరువులోనో, ఒక సముద్రంలోనో అమ్మా ఒకేసారి పెద్ద ముట్లం. చిన్న చేప ఏమవుతుంది చెప్పలేమండి? చిన్న చేప ఏమవుతుంది? వల వేసినప్పుడు నానా రకములు వస్తుంటాయి. చిన్నది వస్తుంది, పెద్దది కూడా వస్తుంది. చిన్నది పెద్దదవుతుంది కానీ పెద్దది చిన్నదవుతుందా? అది కదా. అలాగే నువ్వు చిన్న జీవితం నుండి పెద్దగా దేవుని యొక్క దృష్టిలో ఆయన స్వరూపులకు రావాలి. అంతేగాని నేను ఒకేసారి పెద్దగా అయిపోతానంటే కుదిరేది కాదు. దేవుని కార్యములన్నీ, దేవుని అభివృద్ధి అంతా, ఆ దేవుడు చేసే మేలులంతా క్రమేపి అనేది అవసరం. అంతే. క్రమంగా వర్ధల జీవితం శాశ్వతం.
ఉన్న పోట్ల వర్తిల జీవితం ఒకరోజు ఉన్నదన్నమాట. బోర్ల పడటానికి గొల్లియాతలాగా. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు తగిన సమయం మందు ఎప్పుడు ఏది ఇవ్వాలో అప్పుడే ఇస్తాడు. ఒకేసారి దేవుడు నీకు ఇవ్వడండి, అది దేవుడి యొక్క చేసే కృప. లోక సంబంధంగా వస్తే ఒకేసారి వచ్చిందేమో కానీ దేవుడి మాత్రం ఒకేసారి ఇవ్వడు. ఆలోచించండి. కనుక చివరి నాడు మన క్రమముగా దేవుడి యొక్క సారూప్యలకు రావటానికి ఒక్కొక్కటి మన జీవితంలో సరిచేయబడిన వారిగా, ఒక కంసల వారి చేతుల్లోకి వెళ్ళినట్లుగా, ఒక సాగుల వారి చేతుల్లోనికి ఒక సబ్బు వలె వెళ్ళినట్లుగా మన ఆత్మీయ జీవితాలు శుభ్రపడేలాగా చూసుకోవాలి. కానీ మనం ఒకేసారి మాత్రం కాదని నిర్ణయించాం. అవునండి, అవును. కొన్నిసార్లు నా బట్టలు శాంతి ఉతకడానికి తీసుకెళ్ళేటప్పుడు ముఖ్యమైన కొన్ని చూసినప్పుడు ఇవి ఆలాలో పెట్టి ఉన్నాయి అని అంటారు. అవును, ఇవి ఆలాలో పెట్టు అంటారు. ఒకసారి చెప్పడం మర్చిపోయినా అమ్మాయి మాత్రం పెడితే నాకానా ఎందుకు మనం శుభ్రపడాలి, అవి బాగుండాలని. నీ ఆత్మీయ జీవితం అలానే యేసు ప్రభు వారి అధీనంలోకి నువ్వు వెళ్ళి శుభ్రపడి ఆయన సాధించగలరా. సమస్తమైన కల్మషం తీసేస్తాం. రకరకములుగా వచ్చేస్తుంది అనమాట. మురికి నీరు వచ్చింది, పొలవ నీరు వచ్చింది, ఉప్పు నీరు వచ్చింది, అమ్మా తాగటానికి వీలు పడని నీరు వచ్చేసింది. అన్ని రకాల వాటర్ అక్కడ మిక్సింగ్ అన్నీ వచ్చేస్తున్నాయి. ఇంకా నువ్వు ఎక్కడ ఉంది తాగడానికి లేదు అంటే అలాగా ఉండిపోయింది అన్నమాట. నుంచి సమస్తం అంటే రకరకములు వచ్చి పడ్డాయి. చూసారా, సమస్తం అంటే రకరకములు ఎన్ని రకాలు వచ్చి పడ్డాయో మన హృదయంలోకి. ఇక మీరు ఆలోచన చేసుకోవాలి. మీరు ఆలోచన చేసుకోండి. నేను చెప్పడం ఎందుకండి, సమస్తము ఎన్నో రకాలు వచ్చినాయి. మెనీ కైండ్స్ రకరకములు వచ్చి పడ్డాయి. ఈ సమస్తం ఒకేసారి పోవండి. విక్రమ్ గారు ఉందా, ఏదైందా పైన ఉందా? ఒకసారి కుటుంబ ప్రాంతం కొల్లేరు గృహాలు దర్శిస్తున్నప్పుడు నేను వాటి ఇంటికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు ఒక అనుభవం చెప్పాను. నేను ఒక్కొక్కటి నా జీవితంలో నేను ఒప్పుకుంటూ దేవుని దగ్గర సరి చేసుకుంటున్నప్పుడు ఆ యొక్క నోట్లో నుండి భయంకర గసర్పం వెళ్ళిపోయిందంటండి చెప్పారు. భయంకరంటే ఒక గసర్పం అలాగే వెళ్ళిపోయింది అని చెప్పారు. అవును, అవును. మన మాట కుదిరిక లేకపోతే, మన మాటలో వంకర టింకరలు ఉన్నప్పుడు, మన మాటలో కత్తిపోటు లాంటి స్థితిలో ఉన్నప్పుడు, మన మాటలో అనేకమైనటువంటి విషపు మాటలు ఉన్నప్పుడు, ఒక్కొక్కసారి మన మాటలో పడన స్థితి కలిగినటువంటి మాటలు దంపుగా కలిగిన మాటలు మాట్లాడుతున్నప్పుడు ఇది గసర్పంతో సమానమే. అది కానీ అదంతా పోయింది. స్వతంత్రంగా మాట్లాడతారు. నాకు బాగా ఇష్టం భద్రమ్మ గారు మాట్లాడుతుంటే. మన సంఘస్థులతో మాట్లాడేటప్పుడు ఏంది మా ఇంటికి రాలేదు ఏంటి నిజం, నేను సంతోషపడతాను, చాలా సంతోషపడతాను. ఎంత లీనియన్స్ అండి. నేను బిడ్డలు ఆలోచించండి. మన మాట కుదిరిక ఉండాలి. ఒక ఆమె మనసు కుదిరితే మీకే మాట కుదిరికేమంటాం. బైబిల్ అందులో ఒక యవనురాలికి మనసు కుదిరిందంట. ఏమండి, ఏం కుదిరింది? మనసు కుదిరిందండి. నా చూసిరండి, ఏం కుదిరింది చెప్పండి? ఏం కుదిరింది? మనసు కుదిరిందంట. నీకేది కుదరదు, నీకేది కాలు కుదరదు, నోరు కుదరదు, ముక్కు కుదరదు, ఏ అవయవం కుదరదు. ఏమండి, కాలు కుదిరికి ఉండదు, చెయ్యి కుదిరికి అసలే ఉండదు, ఇక నోరు కుదిరికి అసలే లేదు. ఇప్పుడు ఏమంటావో ఇంకో సందర్భంలో ఏం మాట్లాడతావో ఇంకా అయ్యా వెళ్ళి మనం దానం వేస్తానుకో. ఎవరు ఇలా ఆలోచించండి. ఇలాంటిది పోవాలి. క్రీస్తు సారూప్యులకు నువ్వు మార్చబడటానికి ఇష్టపడినట్లయితే నీ అంతరంలో ఉన్న సమస్త కల్మషాన్ని అలా కడిగి వేసుకోవాలి. అమ్మా
నువ్వు క్షారం వేసి నువ్వు శుభ్రం పరుచుకున్న నీ మస్తు నాకు ఎలా ఉందంట. ఓ చాలా ఘాటుగా రాశాడు మాట ఇర్మియా. ఇర్మియా గ్రంథం 2:23. ఇర్మియా దేవుని బిడ్డలారా చూడండి. క్షారంతో కడుక్కొనినాను. వచనం 22 22. నీవు నీవు క్షారముతో కడుక్కొనినాను. నువ్వు క్షారముతో కడుక్కొనెను, విస్తారమైన సబ్బు రాసుకొనెను, నీ దోషము మరకవలె నాకు కనబడుచున్నది. ఎంత కడుక్కున్నా క్షారం ఈ సైన్స్ చదివిన పిల్లలకు బాగా తెలుసు. ఏమండి, క్షారం క్లీన్ చేస్తుంది, అమ్మా మురికిని పోగొడుతుంది, అంతే మింగుపడేస్తుంది మురికినంతా. అలాంటి క్షారమును వేసుకున్నా అదేం కాలేదంట. ఎందుకంటే సమస్త కలవసం ఉండిపోయింది కనుక ఇది మురిగిపోయింది. అట్లానే ఉంటాం. విస్తారమైన సబ్బు రాసుకునేను నీ దోషము మరకవలె. ఎలా ఉందంట, మరకవలేనే ఉన్నది. ఆ దేవుని స్వరూపులకు రాకపోవటానికి ఇది ఎంత ప్రమాదకరమో ఆలోచన చేసుకో. రెండవది వెర్రవీగుతున్న దుష్టత్వము. ఆలోచన చేసుకోండి దేవుని బిడ్డలారా. నేను ఒకసారి పరిశుద్ధ అన్నామణి అనే ఒక బుక్ చదివాను. ఆమె గారు చాలా విశేషకరమైనటువంటి వ్యక్తి. అయితే ఒకరోజు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకుంటుంటేనే అన్నాడంట, నీలో దుష్టత్వం ఉన్నది అన్నాడంట. ప్రభు, దుష్టత్వం అంటే ఏంటో నాకు అర్థం తెలియదు అంటే, నువ్వు మామూలు దానవు కాదు, దేవుని నీతి అనేది నెరవేర్చవు. నువ్వు ఒక రకమైనటువంటి మరి అన్ని విషయంలో బహు పౌరుషం రోషం కలిగిన వ్యక్తిగా నీ జీవితం కనిపిస్తూ ఉంటుంది. అదే దుస్తత్వం అని చెప్పాడంట. ప్రభు, మరి నేను ఏ విధంగా తీసేసుకోవాలి, ఎలా తీసేసుకోవాలి అని ప్రార్థన చేసుకుంటే నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలన్నమాట. ఏమండి, దేవుడు చెప్పాడంట, ఇది ఎలా పోవాలి ప్రభా, నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. నీకు అడ్డుగా ఉన్నవి, నువ్వు తీసేసుకోలేనివి, ఈ సమస్త కల్మషము, అమ్మ వెదవేసం, దుష్టత్వము ఇవి ఉండటం వల్ల నువ్వు క్రీస్తు స్వరూపులకు మార్చబడలేకపోతున్నావు. ఇది నీకు చాలా భయంకరంగా ఉండిపోయింది కనుక నువ్వు ఉపవాసం అని ప్రార్థించాలి. ఆ తర్వాత ఇంకోటి ఉందో చూడండి. లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ఆత్మలో నాటబడాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడాను ఎంత బాగుందో వాక్యం, నిజంగా ఎంత బాగుందో అని అనుకుంటున్నారు. ఎంత బాగుందో అనే దానికంటే ఈ ఆత్మ, క్షమించండి, ఈ వాక్యం లోపల అంతరంగంలో ఒక యాక్షన్ ఒకటి జరిగిస్తే ఎంత ధన్యత, ఎంత ధన్యత. ఏమంటే ఆలోచించండి. ఈ మధ్యన చెప్పుకున్నాం, 21 రోజు కోడి తన గుడ్ల మీద పుడుకుతుంది, లోపల ఒక క్రియ జరుగుతుంది. 21 రోజు దాని వేడి ప్రభావం వల్ల ఆ తర్వాత పిల్ల బయటికి వస్తున్నది. అలాగే నీ జీవితంలో అమ్మ ఆత్మలో ఉన్నటువంటి ఆ శక్తిల వాక్యం నాటబడాలి. నాటబడితే నువ్వు ఆయన స్వరూపులో పోతావు. ఎన్ని వాక్యాలు ఉంటాయి, ఉపయోగం ఏముంది? ఏమండి, ఎన్ని సంవత్సరాలు తరబడి వాక్యం ఉంటే మాత్రం ఏమిటి? ఇది నాటబడేదే లేదు, దేవుని సాధువులకు వచ్చేది లేదు. చూడండి, కనుక ఈ రోజైనా ఈ వ్యక్తిగత ఆత్మస్థితిని పరిశీలన చేసుకోండి. ఇలాగ ఉండి ఆత్మీయంగా ఎదుగుతున్నాను, ఆత్మీయంగా ఫలిస్తున్నాను అని అనుకోవటం మన అవివేకం. ఒకసారి మన ఆత్మలను మనం సరిచేసుకునేలాగా దేవుని యొక్క తగ్గించుకుందాం. ఒదిగి దేవుని యొక్క నేర్చుకుందాం. నేర్చుకోవటానికి వినటానికి అలవాటు చేసుకోండి. మొదటిగా దేవుని బిడ్డలారా, మొదటిగా నువ్వు నేర్చుకోవటానికి ఇష్టపడితే, వినడానికి ఇష్టపడితే తగిన సమయం అందు
ఉవ్వెత్తున అలా పడిన అలా ఎలా లేస్తుందో నిన్ను అలాగ దేవుడు లేవనించాలి. నిజము. అంతవరకు నీ ఆత్మీయ జీవితంలో నువ్వు చాలా దేవుని దగ్గర ఒదిగొదుగు కొనుక్కొని నేర్చుకోవాలి. కనుక నీ ఆత్మలో అక్కడ నాటబడాలి. అది ఆయన చెప్తున్న వాక్యం చూసారా? లోపల నాటబడిన మీ ఆత్మ రక్షించిన శక్తి గల వాక్యం అండి. వాక్యం ఏదైనా చేయగలదు. వాక్యం ఏదైనా చేయగలదు. ఒక వ్యక్తి జీవితం మార్చేది వాక్యమే. ఒక వ్యక్తి యొక్క ఆత్మీయతను మెరుగుపరిచేది వాక్యమే. ఒక వ్యక్తిని ఉన్నత స్థితిలో నడిపించేది వాక్యమే. ఒక వ్యక్తిని విశ్వాస జీవితంలో లోతైనటువంటి వేరుపాటు జీవితంలో నడిపించేది వాక్యమే. ఈ వాక్యము ఇది ఆత్మలో నాటబడాలండి. అప్పుడు అది క్రియ చేస్తుంది. దేవునితో నువ్వు కూడా చక్కగా అన్ని విషయంలో ఆయనకు బొద్దిస్తూ అర్పులు కూడా ఉండడానికి అవకాశం ఉన్నది. రేపు ఇలాగ పొద్దున వారందరూ రేపు బోధ శబ్దం వింటారు. రేపు బోధ శబ్దం వింటారు. ప్రధాన దూత బోధ శబ్దం వింటారు. ఖచ్చితంగా వింటారు. అవునండి. వారు మొదటగా లేస్తారు. ఆ తర్వాత సజీవంగా ఉన్న వారు లేస్తారు. అలాంటి స్థితి నీకు కలగలిగితే ఎంత ధన్యత, ఎంత ధన్యత. ఇప్పుడే నీ ఆత్మీయ జీవితం సరి చేసుకో. నీ ఆత్మ నాటబడే శక్తి గల వాక్యం అవకాశం ఇస్తున్నావా? వాక్యానికి ఉన్న శక్తి ఇంకా దేనికండి. నిజమండి. వాక్యము బండను బ్రద్దలు చేస్తున్నాడు. వాక్యము దేనినైనా నిలిపేసేస్తుంది. అలాంటి వాక్యం ఈ జీవితంలో కావాలి. ఈ రోజున కావాలి. అలాంటి వాక్యం కలిగి ఉంటావా? ఏమండి? నీ వాక్యం నన్ను బ్రతికించింది అనే పాటలో దృంటి కంటే తేలిన వాళ్ళు అది కాకుండా ఇంకొక వచనం ఉండాలి. ఎంతో పాడండి. త్వరగా చూడండి. అదండి. ఆమె ఒకటేనా? పడంపై వాళ్ళు వాక్యమే నన్ను బ్రతికించెను. దేవుని బిడ్డగా వాక్యం నిన్ను బ్రతికిస్తుంది, నెమ్మదిస్తుంది, ఆదరిస్తుంది, ఊవెత్తున లేవనెత్తుంది. అది వాక్యమే. వాక్యం ఉన్న శక్తి లోకంలో దేనికి లేదండి. కనుక ఆ వాక్యాన్ని నువ్వు ముందు నీ ఉదయం నాటబడితే అది ఎన్ని విధాలు పనిచేస్తుందంటే నీలో ఉన్నటువంటి దౌర్భాగ్యకరమైన ఆ సమస్త కలవశం ఉన్నది. దాన్ని జమేపి కడిగి వేసుకోవడానికి సంసిద్ధ పడతాం. ఎందుకంటే క్రీస్తు సాధ్యం రావడానికి. రెండవదిగా వెడమీగుతున్న దుష్టత్వము, అహంకారము, అతిశయము, గర్వము మాటలు. అమ్మా దేశప్రవక్త అంటాడు, ఎఫ్రాయిములు గర్వపోతులు. ఎఫ్రాయిములు ఎలాంటి వారంట? 7 సర్వద్దు అంటారు. 28లోనూ ఉండాలి. గర్వపోతులు అంట. వారు గర్వపోతులు, నువ్వు కూడా గర్వాన్ని పెంచుకుంటే ఏమండి? నువ్వు దేవుడిని చూడలేవు, దేవునితో మాట్లాడలేవు, దేవుల్లో ఉండలేవు, దేవునితో ఇవ్వడలేవు, దేవునితో సాగలేవు. అమ్మాయి అంతకంటే ఎలా ఉన్నారు? చెబుతున్నాను, ప్రభు త్వరగా వస్తున్నారు. ఆలోచించండి ప్రియులారా. నువ్వు జాబ్ చేస్తున్నావా? మొన్న నేను మన వాళ్ళకి చెప్పాను. రోజు నేను 3 గంటలకి ప్రార్థనకు లేస్తాను. ఆ రోజు మెలకు వచ్చిన మాత్రం వస్తాం. అయితే నా శరీర దౌర్బల్యత నిమిత్తం నేను
కొంచెం ఆగి లేద్దాము అని చెప్పి అనుకున్నాను. అనుకుని అలాగే ఉండిస్తూ చెప్పుకుంటున్నప్పుడు నాకు స్వరం వినిపించింది, జాగు చెయ్యకు అని, జాగు చెయ్యకు అని. దేని బిడ్డలా బయటపడ్డాను నేను. అంతకుముందు 4 రోజుల ముందే ప్రేమాలలో నుండి దేవుడు బయలుదేరి ఉన్నాడు అని, ఇది ఎక్కడో ఉంది ప్రభు, ఎక్కడో ఉంది అని చెప్పి వాక్యం చూసినప్పుడు అబ్బకు మూడుకుండా ఉన్నాడు. దేవుని బిడ్డలారా ఆలోచించండి. కనుక ప్రభు వస్తున్నారు, ప్రభు వస్తున్నారు అని త్వరగా రాబోతున్నాడు. ఇంకా మనం జాగు చేసి సరే చూద్దాంలే చేద్దాంలే అని అనుకుంటున్నావా? ఎన్నాళ్ళ మట్టుకు నిర్లక్ష్యం, ఎన్నాళ్ళ వరకు సమర్థనాన్ని అర్థం పెట్టుకుంటాం, ఎంతవరకు నిద్రమొత్త ఆత్మతో పీడించే వాళ్ళకి నేను ఒక మాట చెప్తున్నాను, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని దేవుడు ఎంతో అధికంగా ప్రేమిస్తున్నాడు కనుక నిద్రమొత్తు ఏం చేస్తుందో తెలుసా అండి? ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుంది. ఒక చెట్టుకు చీడ పెడితే చెట్టు ఎంత పాడు చేస్తుందో నీ ఆత్మీయ జీవితాన్ని నిద్రమొత్తే పాడు చేస్తుంది. ఇప్పుడైనా మేల్కొనండి, ఇప్పుడుగా నిద్ర మేల్కొండి. నేను రాత్రి కూడా చెప్పాను, ప్రతి దేవుని బిడ్డలకు నిద్ర తక్కువ సమయం కావాలి, నిద్రకు సమయం తక్కువ కావాలి, ఎక్కువ టైం నిద్రకు తీసుకోకూడదు. అసలు ఈ బైబిల్ యొక్క సిద్ధాంతము దేవుని బిడ్డలకు నిద్ర తక్కువ ఉండాలి. బైబిల్ అంతటా ఆది కాలం నుండి ప్రకటన వరకు చెప్పేటంటే వచ్చిన నెలకొచ్చిన ఏంటో తెలుసా అంటే డెఫినేషన్, దేవుని బిడ్డలకి ఏముండాలి? నిద్ర 8 గంటల నిద్ర కాదు, 2-3 గంటల నిద్ర పోతే చాలు. నిజంగా నీ క్రీస్తు స్వరూపంలోకి రావడానికి నువ్వు ప్రయత్నం చేస్తే ఎప్పుడు కూడాను దివారాత్రులు కూడాను దేవుని స్తుతించడానికి, దేవుని యొక్క వాక్యం ధ్యానం చేయడానికి, దేవుల్లో అన్ని విషయంలో ఇవిడిపోవటానికి అమ్మ తొవ్వి నా మెదడు తొక్కినట్లుగా తృప్తి సంతోషపడినట్లుగా నీ హృదయం అలాగా సంతోషపడుతులుగా ఉంటావు. నిద్ర తక్కువ పడతాం, నేర్చుకోండి. ఎంతకాలం పోతుల్లాగా జీవిస్తారు? ఏమండి, ఇది మంచిగా రాలా మీ జీవితానికి. నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడటం లేదు, దేవుడు మిమ్మల్ని అధికంగా ప్రేమించేదాక నేను మాట్లాడుతున్నా. ఎప్పటి నుండి అయినా సరే సమయం నిద్రగా కేటాయించవద్దు, వద్దు. తిన్ని పడుకుంది అన్నారు అంటే ఒక ఆడ మనిషి కానీ ఒక మగ మనిషి కానీ గొర్రె పెడితే 10 బజాలు కనబడాలి. దేవుడికి ఇష్టపట్ల, దేవుడికి ఇష్టపట్ల సాధ్యము అదేదో లోక సంబంధం. అందుకే దేవుడు చెప్పాడు, బీ వాచ్ఫుల్, మెలుకునముండు, మెలుకునముండు. ఇప్పటికైనా గ్రహిస్తావా? మెలుకున్న దేవుని స్వాధీనం రావడానికి ప్రయత్నం చేయాలి. యదవ నిద్ర ఎందుకండి? దేనికండి నిద్ర? ఏమండి, నీకైనా జీవితంలో పనికొచ్చేదా? నిన్నేమో మార్చి సరిచేసేదా? నీ జీవితాన్ని ఎవరు సిద్ధపరిచి దేవునికి నడిపించేదా ఈ నిద్రవద్దు? లేదే నీకు నష్టం కలిగించేదే. నీ నిద్రవద్దు ఏం చేస్తుంది చెప్పండి? అంతే అని ఎందుకు గ్రహించలేకపోతున్నావు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడైనా సరే నేను నిద్రమొత్త ఆత్మ నుండి దూరం చేసుకో. దేవుడు ఇలాంటి వారిని చూసి, ఇలాంటి ఇజ్రాయేల్ కాలం ఇలాంటి వారు ఉన్నారని చూసి నేటి వరకు కూడా దేవుడే పని కట్టుకుని నిద్రమొత్త ఆత్మను పంపించేసాడట. నిద్రతో పీడించబడి అలా కన్ను మూస్తేనే నిద్రపోయే వాళ్ళకి ఇది వస్తామే. ఇప్పుడైనా బయటగా ఆత్మలో ఆనందించు, ఆత్మ దేవుడితో ప్రబంధం. సమస్త కల్మషము దుష్టత్వము ఇవన్నీ మాని దేవుని యొక్క చిత్తంలో ఐశ్వర్యకు రావడం ప్రయత్నించాలి. అలా ఉంటున్నావా లేదా ఒకసారి ప్రశ్నించుకో. చివరినాలండి, ఏమండి ఆలోచించండి. నాకు డబ్బులు ఎక్కువై నేనేమో దైవజన దాకా మొత్తం అలా తీసుకురావట్లేదు. నిన్ను దేవుడు మెండుగా దండిగా దీవిస్తాడు నమ్మకంగా ఉంటే. ఈ దీవిలో నీకు దేవుడు రాజ్యం తీసుకెళ్ళం. ఏమండి, ఈ దీవిలో నీకు దేవుడు రాజ్యం తీసుకెళ్ళం.
నువ్వు సాధిపులోకి వచ్చి నీ జీవితం మార్చుకుని దేవుని వల్ల ఉండడానికి ఇష్టపడితే తప్ప ఈ దీవులు గంపల దీవులు నువ్వే మాత్రం కూడా నువ్వు తీసుకెళ్ళలేదు. లోకంలో ఉన్నప్పుడు అబ్బో ఆయనండి ఆమెండి భలేనండి అనిపించుకోవడానికే కష్టమైన నష్టమైన చేయడానికి పరిస్థితులు అనిపించిన ఆయన వల్లే మాత్రానికి ఇష్టపడు. అందుకోసమే నేను డబ్బు ధారాగతం చేసైనా నా దేవుని సన్నిధిలో ఇలాంటి దైవజనులు పంపిస్తున్నా. నాకేం పని లేక కాదు, నువ్వు చచ్చి నరకానికి వెళ్ళే కంటే ఏమండి ఇన్ని సంవత్సరాలు దేవునితో సాగి ఆత్మ విడబడదు కంటే దేవుని యొక్క సన్నిధికి వెళ్ళాలని నా తాపత్రయం ఇది ఒక్కటేనండి. ఎప్పుడైనా సరే నీ ఆత్మీయ జీవితాలు సరి చేసుకో. అవును, రాత్రి 3 గంటలు కూడా దాచిన నాకు ప్రార్థన ముగించారు. అయిందా చెప్పాలి? అవునామా? అవును. కానీ 3 గంటలు దాటిన తర్వాత పట్టుకున్నాం, నేను నిద్రపోలేదు. ఒక గంట కూడా సరిగ్గా నిద్రపట్టిందో లేదో తెలియదు. అవును, నిద్ర నీకెంత తక్కువైతే దేవుడు అంతగా ఇష్టపడతాడు. మేల్కొంటం వల్ల దేవుని యొక్క కృపలో ఆయన సరుపులోకి రావడానికి వాక్యాన్ని ధ్యానిస్తావు, ప్రార్థనలో ముందంజ వేస్తావు. ఒక్కడుగు దేవుని ఆత్మతో ఐక్యపరచబడుతున్నది ఆత్మ. ఎన్ని మేలు ఇవన్నీ కలదు చదివేసుకుంటున్నావా? ఆఫ్టర్ పడికి వాళ్ళని నిద్ర దృష్టిలో పెట్టుకొని బాబా ఇలాంటి నిద్రపోతులు చూస్తే మీరేమని అనుకోండి, నాకు అసహ్యమే 100% అంతే. మొన్న మధ్యన దైవజనులు నేను మంత్రికి వచ్చిన వాళ్ళే మొన్న అక్టోబర్లో నవంబర్లో మేము కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు ఒక దైవజనులు నోటి నుండి నేను కూడా విన్నాను. ఏ విశ్వాస అయినా, ఏ దేవుని బిడ్డలైనా, ఏ దైవజనులైనా, ఏ సేవకులైనా సరే నిద్ర తక్కువై 2 గంటల నిద్రతో సరిపెట్టుకున్నటువంటి వారి యొక్క పరిస్థితి దేవుని యొక్క దృష్టిలో ధన్యకరంగా ఉంటుందని కూడా మాట్లాడారు. అవునండి, అవును. ఏం సాధిస్తావు నిద్రపోతు వల్ల? నేను సాధించేది ఉంటే చెప్పండి. కనుక దేవుని బిడ్డ ఇప్పటికైనా సరే నేను గ్రహించుకో. ఈ నిద్రపోతా అనిపించుకుంటావు నువ్వు కూడా. అంత మాట అనిపించుకోవాలా? సోమరి సేవకుడు కూడా ఉండాలంట బైబిల్ గ్రంథంలో. ఎవరో చెప్పంటారా? మీకు అర్థమైతే చెప్పండి. మీకు ఒక ఆలోచన వస్తే చెప్పండి. బైబిల్తో సహా సోమరి సేవకుడు ఒకడు ఉండాడు బైబిల్ గ్రంథంలో. చెప్పండి. చెబితే మీకు 100 రూపాయలు కానిపిస్తాయి. ఇక్కడ ఇస్తాము గిఫ్ట్. ఇంకేంత ఇవ్వలేను. లేదా చేసి మీద ఒక సెలవు కప్పుతానే. ఏమండి? అదే ఎవరో నాకు జ్ఞాపకం ఉందా? వెళ్ళే సోదరుడా వెళ్ళి కాదయ్యా ఇంకా ఉన్నారు. ఒకరు చెప్పండి. ఎవరైనా మీ మనసులోకి వస్తే చెప్పండి. సరే మీకు సమయం ఇచ్చేది నాకు నేనే చెప్పేలేదు. నువ్వు చెప్పేదేముంది? నేను మీకు వచ్చే ఆదివారం సమయం ఇస్తున్నా. నాకు చెప్తారా? చెప్పండి. చెప్తారా? ఏమో చెప్పేలాగా లేదే, నాకు తెలియదు. 100 రూపాయలు మిస్ అయ్యేవి, సేవలు కూడా మిస్ అయ్యారే. అమ్మ సౌందర్య గారిని చెబుతావమ్మా. సేవలు కప్పేస్తానమ్మా. ఫస్ట్ నేనే కప్పేస్తా. సరేనయ్యా, వీళ్ళెవరు చెప్పలేదు, నువ్వు చెప్పలేదు సార్. నేను చెప్పినయ్యా చెప్పేస్తాను. మరి ఏం చేస్తావు? ఒక తల అంత ఇచ్చిన ఎవరంట ఏం చేశాడు? రాత్రి ప్రార్థన చేయి మునిదానంటే చక్కనే ప్రార్థన చేసింది. అబద్ధం కాదు, నేనేమో దాన్ని పగలట్లేదు. పగలను కూడా ఏ రోజు నేను ఎప్పుడు అంత ప్రార్థన వెళ్ళలేదు. చక్కని ప్రార్థన చేశాను. ఏం బసిమొహం దానా, ఎంత ప్రార్థన, మంచి ప్రార్థన చేసావు, చక్కని ప్రార్థన అని అన్నాను కూడా. అడగండి అంత ప్రార్థన అంతా ఇప్పటి వరకు పాతి పెట్టింది అన్నమాట. ఏం చేసింది చెప్పడేమండి? పాతి పెట్టేసింది. అక్కడ పాతి పెట్టకుండా ఇప్పుడు చేస్తుంది అనమాట. పాతి పెట్టింది. ఏం చేస్తుంది? దిగండి బయటికి. సోమరమైన శ్రద్ధ దాచడం
ఏదంట సోమరమైన నువ్వు కూడా నిద్ర మొత్తం ఆత్మతో ఉంటే దేవుడు నిన్నేమంటాడు? సోమరమైన చెడ్డ నన్ను అల్లా దేవుడు దాగు చేయకండి అంతే. నేనేంటి నువ్వేంటి ఆలోచించాలి. చెబుతున్నాను ప్రభు అక్కడ బహుత్వరంగా ఉంది. నీ జీవితం నా జీవితం దేవుడికి అత్యంత ప్రియమైనదిగా ముందుకంటున్నా. సమస్తమైన లోపల సమస్త కల్మషమును అంటాడు. అంటే అంతరంగంలో అమ్మ విర్రవేగుతున్న దుష్టత్వమును. ఇది 2. 3వది శక్తిగల వాక్యుడే ఆత్మ నాటబడాలంట. నాటబట్టి అన్నమాట. అది సంగతి. ముందు వెనక్కి అనక ముందుకు పోయినట్లయితే నాటబడితే ఇవ్వంటావు. వింటున్నావు కథ వింటున్నావు. ఓ ఈ రోజు అక్క చెప్పింది అసలు మీటింగులో వాక్యం చెప్పాడు అబ్రహం శాస్త్రి గారు. ఇప్పటికి అనుకుంటారు ఆ ఎప్పుడో పోయిన సంవత్సరం చెప్పింది ఇప్పటికి అంటున్నాడు. దేవతలు అంటా ఎప్పుడో అమృతం తాగితే ఇప్పుడు కూడా అది కొట్లాలంట. ఏమంటే మీరు కూడా ఎప్పుడో చెప్తే అబ్బో అంటున్నారు. అట్లా అనుకునే రకాలే కానీ దాన్ని అనుభవం తెచ్చుకోవడం మాత్రం లేదు. అలా ఆలోచించండి. చివరినాలు ప్రభు వస్తున్నాడు. ఆయన వాళ్ళు ఏమంటానికి ఇష్టపడతావా? ఆయన సంవత్సరం రావడానికి ఇష్టపడతావా? అయితే ఇవన్నీ తీసేసుకో. నీ ఆత్మ నాటబడిన శక్తి వల్ల వాక్యాన్ని చక్కగా అన్ని విషయంలో ముందుకు తీసుకొచ్చి నేను జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టపడ్డాను. సమర్థనము, నిర్లక్ష్యము, నిద్రమొత్తాత్మ ఇవన్నీ నీ ఆత్మ జీవితాన్ని పాడు చేస్తున్నాయి. నీకు తెలీదు. మంచి నిద్రపోతా కూడా మా నిద్రపోతా అంటే నిద్రపోట్లా. మరేంటి నిద్రలో ధ్యానం ఏళ్ళే పర్వతం మీద ధ్యానం చేసినట్టు ధ్యానం చేస్తున్నాను. నిద్ర అమ్మా ఏం చేస్తున్నారు? ఏళ్ళే పర్వతం మీద ఏం చేస్తాడు? వీడు కూడా నిద్రలో ఏం చేస్తున్నారు? కరెక్ట్ అయిన సమాధానం చెప్తాను. ఎంత అబద్ధం, ఎంత అబద్ధం. నిద్రపోతున్నా నాకు ఇక్కడ నిద్రపోనంటే ఎంత బాగుంటుంది. అనరు నిద్రపోవట్లేదా అమ్మా? ఏలేలాగా ధ్యానం అంటారు. ఇది ఒక ధ్యానవంతులా. ఏమండి హిందువులు గుళ్ళు దగ్గర చాలా వరకు ధ్యాన మందిరాలని పెడతా ఉంటారు. వీళ్ళు దానిలో పోతే బాగుంటుంది, నిద్రపోతారు. నాకు చివతనాలు ఒకసారి ప్రశ్నించుకుని నీ ఆత్మీయ జీవితం ప్రభువుకి స్వరూపంలోకి మార్చడానికి ఇష్టపడుతున్నావా? ఎలా ఉంటున్నావో ఒకసారి ప్రశ్నించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యం జీవించుగాక. ఆమె ప్రార్థన చేయండి.